సభావేదిక మీద ఉన్నటువంటి రామారావు గారు, ప్రొడ్యూసర్ గారు ఆవిడ, సభ ముందు నా ముందు చాలామంది సీనియర్స్ ఉన్నారు, వారందరికీ కూడా నా నమస్కారాలు. పత్రికా విలేకరులకి అందరికీ కూడా. చదలవాడు శ్రీనివాసరావు గారు చెప్పిన తర్వాత నాకు వెంటనే ఈ సినిమా చూడాలనిపించిందండి. ఎందుకు అంటే ఆయన జనరల్గా ముఖం మీద మాట్లాడే వ్యక్తి. ఆయన చదలవాడు శ్రీనివాసరావు గారు బాగుంటే బాగుందని చెప్పేస్తారు, లేదంటే లేదని చెప్పేస్తారు. మరి అంత ఆయన్నే మీరు మెప్పించారు అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. రామారావు గారు నిజంగా కూడా. ఘంటసాల గారు చాలా గొప్ప వ్యక్తి అని అందరికీ తెలుసు, కానీ బయోపిక్ తీయాలని ఆలోచన మీకు వచ్చిందే నిజంగా గ్రేట్ సార్ రామారావు గారు. ఎందుకంటే చాలామందికి రాదు అది, ఎందుకంటే ఇది కమర్షియల్ మూవీ అవ్వదు అని భయం వాళ్ళకండి. కానీ ఇందాక చదలవాడు శ్రీనివాసరావు గారు చెప్పిన ప్రకారం చూస్తే సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందండి నిజంగా కూడా. థ్యాంక్ యూ సార్. అలాగే ఘంటసాల గారు, నేను 1971లో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు రికార్డింగ్ జరుగుతుంది. ఎవరిది అంటే ఏదో పేరు చెప్పారు, ఘంటసాల గారు వస్తారట ఇప్పుడు అన్నారండి. నేను అక్కడ అప్రెంటిస్గా పనిచేస్తున్న వ్యక్తిని ఇంకా డైరెక్టర్ తిట్టారు అని చెప్పేసి వెంటనే వచ్చి అక్కడ నుంచున్నాను. ఆయన వస్తారు కారులో దిగుతారు చూడాలి అని. చూస్తే ఆయన అచ్చు తెలుగువాడి గెటప్లో దిగి థియేటర్లోకి వెళ్ళారు. నా జన్మ ధరించింది అనుకున్నాను నేను ఆ రోజు అండి నిజంగా కూడా. అలాగే మా గురువుగారు దాసనారాయణ గారి ఇంటి దగ్గరే ఆయన ఇల్లు, ఉస్మాన్ రోడ్లో. ఎప్పుడైనా బయటకు వస్తాడేమో చూద్దాం అనుకుంటే ఆయన పోర్టుకోలో కారు ఎక్కి వెళ్ళిపోయేవారు, మళ్ళీ పోర్టుకోలోనే దిగేవారు. చాలా రోజులు అలాగే అయిపోయిందండి. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి నేనండి, హృదయ విదారకమైనటువంటి ఇన్సిడెంటు, అభిమాని గొప్పతనం చెప్తానండి నేను మీకు. 1974 జాన్యువరిలో మేము రాధమ్మ పెళ్ళి అనే షూటింగ్కి వెళ్ళామండి యానాం. ఆ యానాంలోంచి రేవు దాటి షూటింగ్కి వెళ్ళాలి. అక్కడ ఒక టీ కొట్టు ఉంటుంది, ఆ టీ తాగి వెళ్తాము. మళ్ళీ దిగిన తర్వాత మళ్ళీ వచ్చి సాయంత్రం టీ తాగుతామండి. ఒకరోజు ఆ టీ కొట్టు మూసేసి ఉందండి. ఏంటి ఎప్పుడు ఘంటసాల గారి పాటలే వేసేవాడు ఆయన, మర్చిపోయాను. ఘంటసాల గారి పాటలు వేసేవాడు ఎప్పుడు. 1974 ఇది జరిగిందండి. ఈ ఇన్సిడెంట్ ఫిబ్రవరిలో. మేము జనవరి పండగ వెళ్ళిన తర్వాత షూటింగ్కి వెళ్ళాము. ఇది 1974లో జరిగింది ఆ రోజు. ఈవేళ ఘంటసాల గారు పాట లేదు, ఏమీ లేదు, షాపు క్లోజ్ చేసి ఉంది, ఏంటా అని చెప్పి మేము వెళ్ళిపోయామండి. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత చూస్తే కూడా షాప్ ఓపెన్ చేయలేదు. మాకు ఆ టీ తాగితేనే కానీ ఇది ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంటికి వెళ్ళి ఆవిడని పిలిచాం. అమ్మ ఏంటమ్మా వీళ్ళ షాప్ తీయలేదంటే ఆయన గుంట్లో మళ్ళీ పడుకున్నారండి, నీరసంగా ఉంది. అది ఏం జరిగింది అన్నారు. మీకు తెలియదా ఘంటసాల గారు చనిపోయారండి అని. ఆ మనోవేదతో అతను మంచం మీద పడిపోయాడండి అభిమాని. ఎంత గొప్ప అభిమానో చూడండి సార్. నిజంగా కూడా అటువంటి అభిమానులు ఉన్నారు ఘంటసాల గారికి, ఈ రోజుకి కూడా ఉన్నారు నాకు తెలిసి. సో డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. రామారావు గారు ఇందాక మన చదలవాడు శ్రీనివాసరావు గారు ఆశీర్వదించినట్టుగా డెఫినెట్గా అవుతుంది. మీకు మంచి లాభాలు వస్తాయి. లాభాలు వదిలేసినా మీకు గొప్ప పేరు వస్తుంది. నిజంగా కూడా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ సెలవు తెచ్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఘంటసాల గారి ఫంక్షన్లో నాకు అవకాశం కల్పించారు. లాస్ట్ టైం మీరు అవకాశం కల్పిస్తే నేను రాలేకపోయాను. ఈరోజు పర్టికులర్గా రావాలి. అక్కడ మాకు ఫిల్మ్ ఇనాగరల్ ఫంక్షన్, యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అయినా కూడా నేను వెళ్ళలేదు, ఇక్కడికే వచ్చాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఆయన కూడా అభిమాని కాబట్టే ఈ సినిమా తీస్తున్నారు ఇప్పుడు.